దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాను. ఇంతవరకు సజీవులుగా ఉంచి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి ఈరోజు బైబిల్ తరగతి నేర్చుకుంటుండగా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మా ఆత్మీయ ప్రయాణంలో నీకు విలువనిచ్చి మరి నీ వాక్యానికి భయపడి వాక్యానుసారంగా మా ఆత్మీయ జీవితమును సరిదిద్దుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చేతులకు అప్పచెప్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి బైబిల్లోని ఆత్మనియమమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దానిని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము ప్రియులారా. ఈరోజు మరి 13వ క్లాసు డిటిహెచ్ క్లాసు డిప్లొమా ఇన్ థియాలజీ. ఈ డిప్లొమా ఇన్ థియాలజీలో మరి ఏది మాట్లాడినా లేఖన ఆధారంతో మాట్లాడడం జరుగుతుంది కనుక మరి ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు, మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంతో మరి ఈ లేఖనాలను మరి ఈ అంశాన్ని బోధించట్లేదు. ఏది మాట్లాడినా లేఖన ఆధారంతో మాట్లాడడం జరుగుతుంది. మరి మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయడానికి, క్రీస్తు ప్రేమములను బలవంతం చేయటం బట్టి మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించా బద్ధుడనై ఉన్నాను ప్రియులారా. మరి అంశంలోనికి వెళ్దాము. ఈరోజు 13వ క్లాసు దేవుని కుమారులు ఎవరు, నరుల కుమారులు ఎవరు అనే ఈ అంశమును నేర్చుకుందాం ప్రియులారా. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అని మనము ఆలోచన చేసినట్లయితే, మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే, ఈరోజు జరుగుతున్న బోధనను బట్టి మనము పరిశీలన చేసినట్లయితే, మరి ఈరోజు జరుగుతున్న బోధనను బట్టి పరిశీలన చేసినట్లయితే మరి ఏమని బోధన చేస్తున్నారు అంటే పిల్లరా, మరి దేవదూతలు, మరి పడిపోయిన దేవదూతలే దేవుని కుమారులు. ఎవరట? పడిపోయిన దేవదూతలే దేవుని కుమారులు అని చెప్తున్న బోధ. ఇంకోటి రెండో బోధ ఏంటంటే మరి దేవదూతలే దేవుని కుమారులు. చూడండి, దేవదూతలే దేవుని కుమారులు అని మరి చెప్తున్న పరిస్థితి. అంతేకాదు ఇంకేమని, దేవదూతలు మరి ఇంతకుముందు సృష్టి ఉండెను, ఆ సృష్టిలో మరి దేవదూతలు ఆ సృష్టిలో మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు మరి పరలోకానికి వెళ్ళారు. ఆ పరలోకంలో ఉన్న వారే మళ్ళీ ఈ సృష్టిలోనికి భూమి మీదకి వచ్చి మరి ఈ భూమి మీదకి వచ్చి నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు అని చెప్తున్న బోధలు. మనకి అంతేకాదు, మరి దేవదూతలు ఎవరు? దేవదూతలు దేవుని సేవకులు. మరి దేవదూతలు ఎవరు? దేవుని సేవకులు. మరి ఏ విధంగా మరి ఇలాంటి భయంకరమైన బోధలు జరుగుతున్నాయో మనము పరిశీలన చేసినట్లయితే పిల్లరా, వారు చేస్తున్న బోధలు ఏ విధంగా వారు ఏ అంశాలను చూపెడుతున్నారు అనేది మనము ఈరోజు పరిశీలన చేస్తూ ముందుకు సాగుదాం పిల్లరా. మరి చూడండి, మరి మనం ఆలోచన చేయాలి. దేవదూతలు దేవుని కుమారులు ఎవరు, నరుల కుమారులు ఎవరు? మరి ఇంకా వారు ఏమంటారు? దేవుని కుమారులు, నరుల కుమారులు చక్కని వారిని చూసి వారిని వివాహం చేసుకున్నారు అని లేఖనాలు చూపిస్తున్నారు. మరి ఏ వచనం చూపిస్తున్నారు అనేది మనము ఆలోచన చేసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 1-2 వచనాలు వారు చూపిస్తున్నారు. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు. 2వ వచనము, దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంటున్నారు. చూడండి, మనం ఆలోచన చేయాలి. మరి దేవుని కుమారులు ఎవరు, నరుల కుమారులు ఎవరు? మరి చూడండి పిల్లరా, వారు చెప్తున్న విధానంను బట్టి పడిపోయిన దేవదూతలే దేవుని కుమారులు అని కొందరు బోధిస్తున్నారు. మరి దేవదూతలు దేవుని కుమారులు, మరి నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారని చెప్తున్నవారు కొందరు. అంతేకాకుండా ఈ సృష్టి కంటే ముందు మరో సృష్టి ఉండేనని, ఆ సృష్టిలోని దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు పరలోకం వెళ్ళారని, ఆ పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చారని, ఈ భూమి మీదకి వచ్చిన వారు మరి నరుల కుమార్తెలను పెళ్లి చేసుకొని
మరి వివాహం చేసుకున్నారని చెప్తున్న బోధ ఒకటి. అంతేకాదు మరి దేవుని కుమారులు ఎవరు అంటే దేవుని కుమారులు పురుషులని, మరి నరుల కుమార్తెలు స్త్రీలని, వారు చక్కని వారిని వివాహం చేసుకున్నారని కొందరు మరి బోధలు చేస్తున్నారు. అంతేకాదు ఇంకేమంటారు, మరి సేతు కుమారులు దేవుని కుమారులు వారు పురుషులట. చూడండి పిల్లల, సేతు కుమారులు దేవుని కుమారులు వారు పురుషులు. అయితే కయ్యను కుమారులు, మరి కయ్యను కుమార్తెలు వారు స్త్రీలని మరి చెప్తున్న బోధ ఈరోజు జరుగుతున్నది పిల్లరా. మనము ఆలోచన చేయాలి. మరి ఈ బోధలు ఈ విధంగా జరుగుతూ ఉంటే లేఖనాలు ఏం చెప్తున్నాయి? లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితమును లేఖనానుసారంగా మనము ఈ DTS క్లాస్ 13వ క్లాస్ నేర్చుకుంటున్నాం పిల్లరా. మరి పైపోయిన దేవదూతలే దేవుని కుమారులు కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే చూడండి పిల్లరా, మరి దేవదూతలు దేవుని మీద తిరుగుబాటు చేసి పడిపోయారు పిల్లరా. దేవదూతలు దేవుని మీద తిరుగుబాటు చేసి పడిపోయారు. మరి ముఖ్యంగా వారు భూమి మీదకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే చూడండి పిల్లరా, దేవుడు వారిని విడిచిపెట్టక, చూడండి పిల్లరా, దేవుని మీద తిరుగుబాటు చేస్తే వారిని దేవుడు విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటిలో వారిని భద్రం చేసెను అని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి, లేఖనాలను మనం చూసుకుందాం. యూదా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుంటే చాలా చక్కగా అర్థమవుతుంది. మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక, చూడండి పిల్లల, దూత తన ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశంలో ఆయన బంధించి భద్రం చేసెను. ఇంకా భద్రం చేసిన ఇక్కడికి వెళ్తాడు. ఇంకంతేకాదు 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనమును వారు చూపిస్తున్నారు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకలి గల బిలాములో త్రోసివేసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. చూడండి పిల్లల, మరి దేవుడు ఏ విధంగా వారు ఈ లోకానికి రాకుండా వారిని ఎలా విధంగా బంధించాడు, మరి భద్రం చేశాడు అని లేఖనాలు మనం చూసుకుంటున్నాం పిల్లరా. అంతేకాదు మరి చూద్దాం, ఇంకా చాలా చక్కని మాటలు యెషయా గ్రంథంలో 14వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. ఆ దేవదూత భూమి మీదకి వచ్చే అవకాశం ఉన్నదా? మరి ఎందుకు గర్వించింది? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి. ఆకాశం నుండి పడితివి. చూడండి పిల్లరా, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టి నీవు నేలమట్టుకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశం నకెక్కి మహోన్నతితో సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి. చూడండి, మహోన్నతునితో మరి సమానునిగా చేసుకుంటున్నావు అని మనసులో అనుకునగానే నీవు పాతాళమునకు ఒక మూలకు త్రోసివేసితివి. చూడండి పిల్లరా, దేవుడు దేవదూతను దాని మనసులో పుట్టినప్పుడే దాన్ని లోపడేసేసాడు అని లేఖనాలు చెప్తున్నాయి. మరి పడిపోయిన దేవదూతలు దేవుని కుమారులు కాదు అని ఇక్కడ మనము ఈ లేఖనాలను బట్టి చాలా చక్కగా మనము అర్థం చేసుకోవచ్చు పిల్లరా. పడిపోయిన దేవదూతలు దేవుని కుమారులు కాదు. మరి పరలోకంలో ఉన్న దేవదూతలు దేవుని కుమారులు అనే బోధ చెప్పేవారు కొన్ని వాక్యాలు చూపెడుతున్నారు. ఏ వాక్యాలు చూపెడుతున్నారు? మరి మనం లేఖనాలను చూసుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చూపెడుతున్నారు. దేవదూతలు యెహోవా సన్నిధిని నిల్చుటకై ఒక దినము తటస్థించెను. ఆ దినమున అపవాది వారితో కలిసి వచ్చెను. చూడండి, ఈ వచనం చూపెడుతున్నారు వాళ్ళు, ఈ వచనాన్ని చూపెడుతున్నారు. మరి దేవదూతలు మరి దేవుని కుమారులు అని మరి పుట్టినోట్లో రాయబడ్డది కాబట్టి దైవ కుమారులని ఈ వచనమును బట్టి వారు చూపెడుతున్నారు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో దేవదూతలు అని పక్కపంటి పుట్టినోట్లో రాయబడ్డది. దైవ కుమారులు, దేవుని కుమారులు అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అంతేకాదు యోబు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను, మరి ఒక దినం తటస్థించెను, వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిన నిలుచుటకు వచ్చెను. మరి ఏ విధంగా మారిపోయింది అనేది మనము యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు. చూడండి, దేవదూతలు అనే ఇక్కడ దేవుని కుమారులు ఉన్నది కాబట్టి మరి ఈ వచనమును బట్టి వారు చూపెడుతున్నారు. అంతేకాదు ఆదికాండము 6వ అధ్యాయం 2వ వచనమును బట్టి కూడా
మరి దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు అని చెప్తున్న పరిస్థితి నేటి బోధలు జరుగుతున్నాయి పిల్లారా. మరి మనం ఆలోచన చేయాలి. మరి ఆదాము నరుడు వారి కుమార్తెలను మరి ఈ దేవదూతలు మరి దేవుని కుమారులు వచ్చి పెళ్లి చేసుకున్నారు అని చెప్తున్న పరిస్థితి చూడండి పిల్లరా. ఇంకంతేకాదు ఆదికాండం 6వ అధ్యాయం 4వ వచనంలో రాయబడ్డది కదా అని చెప్తున్నారు. ఆ దినములలో ఇగో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, ఉండిన తర్వాత భూమి మీదను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. చూడండి పిల్లరా, పేరు పొందిన శూరులు వీరే అని ఈ లేఖనాలు చూపెడుతున్నారు. ఇంకేందట, ఆదాము కుమారులు ఆదాము నరుడు కాబట్టి ఆయన కుమార్తెలు పెళ్లి చేసుకున్నారు అని చెప్తూ వీరు శూరులు అని లేఖనాలు చూపెడుతున్నారు. చూడండి పిల్లరా. అంతేకాదు ఆదాము నరుడు కనుక మరి నరునికి పుట్టిన కుమార్తెలు మరి దేవదూతలు దేవుని కుమారులు కలిసిపోయినప్పుడు మరి పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే అని చెప్తున్న పరిస్థితి. ఇంకంతేకాదు దేవదూతలు దేవుని కుమారులు ఈ వచనమును బట్టి మనం ఆలోచన చేయాలి. ఏ వచనం పెడుతున్నారు? ఆదికాండము 6వ అధ్యాయం 2వ వచనము. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంటున్నారు అని. మరి ముఖ్యంగా మనం ఆలోచన చేయాలి. దేవదూతలు దేవుని కుమారులు కాదు. ఎలా కాదు? మరి లేఖనాలు మరి ఏం చెప్తున్నాయి? మరి దేవుని కుమారులు ఎవరు? దేవుడు ఎవరిని కన్నాడు అని మరి లేఖనాలను మనము పరిశీలన చేసినట్లయితే పిల్లారా, మరి దేవదూతలను నువ్వు నా కుమారుడవు, నేను కని ఉన్నానని దేవదూతలతో ఎక్కడైనా చెప్పానా? మరి ఎవరితో చెప్పాడు అనేది లేఖనాలను మనం పరిశీలన చేసినట్లయితే పిల్లారా, ఎబ్రిలో రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడ్డది మరి దేవదూతలను గురించి. మరి దేవదూతలను గురించి దేవుడు ఏమన్నాడు? ఏలైనగా నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అని యేసుక్రీస్తు దేవుడు చెప్తున్నాడు. ఇదిగాక నేను ఆయనకు తండ్రినై ఉందును. చూడండి, యేసుక్రీస్తుకు నేను తండ్రినై ఉందు, ఆయన నాకు కుమారుడై ఉందును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలతో ఎవరితో ఎప్పుడైనా చెప్పినా. చూడండి పిల్లల, దేవదూతలతో ఎప్పుడైనా నువ్వు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను, నేను నీకు తండ్రిని అని ఎప్పుడైనా చెప్పినా అంటే చెప్పలేడు అని లేఖనాలు చెప్తున్నాయి. మరి రెండో మాటను చదువుకున్నట్లయితే దేవదూతలు దేవుని కుమారులు కాదు. ఎందుకనగా దేవదూతలు సృజింపబడిన వారు, దేవుని మాట చేత కలగబడిన వారు దేవదూతలు. చూడండి పిల్ల, దేవుని మాట చేత కలగబడిన వారే దేవదూతలు. ఇంకా 3వ వచనమును మనం చదువుకున్నట్లయితే దేవుని కుమారులు కనబడిన వారే, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, ఆదాము. చూడండి పిల్లరా, దేవుని కుమారులు ఎవరు? కనబడిన వారు. ఎవరు? యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, ఆదాము కనబడినవారు. దేవదూతలు దేవుని కుమారులు కాదు. ఎందుకనగా దేవదూతలు దేవునికి వారసులు కాదు. ఎవరు వారసులు? దేవుని కుమారులే దేవునికి వారసులు అని లేఖనాలు చెప్తున్నాయి. ఇంకా 4వ వచనం మనం చదువుకున్నట్లయితే దేవదూతలు దేవుని సేవకులు. ఎందుకనగా దేవునికి సేవ చేసేవారు. దేవదూతలు ఎవరు? దేవునికి సేవ చేసేవారే దేవుని సేవకులు. దేవునికి సేవ చేసేవారు, దేవునికి పరిచర్య చేసేవారు. మరి దేవుడు కనబోయే కుమారులకు సేవ చేయడానికే దేవదూతలను దేవుడు నియమించుకున్నాడని లేఖనాలు చెప్తున్నాయి. ఇంకా 5వ మాటను మనం అడుగునట్లయితే దేవదూతలు దేవుని కుమారులు కాదు. ఎందుకనగా దేవదూతలు వివాహం చేసుకోరు. మరి ఇంత మంచిగా చెప్తున్నా, మరి ఆదికాండంలో రాయబడ్డది 6వ అధ్యాయం 2వ వచనం ఏంటి, దాని సంగతి ఏంది అని మనం ఆలోచన చేయాలి. మరి ఎందుకు చెప్తున్నారు అనేది ఆలోచన చేసినట్లయితే దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు నచ్చిన తమ మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. ఎందుకు?
మరి చూడండి, మనం ఆలోచన చేయాలి. మరి ఒకటో మాటను బట్టి చదువుకుందాం పిల్లరా. దేవదూతలు ఎవరితోనైనాను ఎప్పుడైనాను దేవుడు నువ్వు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నానని దేవదూతలు దేవుడు ఎప్పుడైనా చెప్పానా? మరి ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడ్డది, ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియో, మరి ఇదిగాక ఆయనకు తండ్రినై ఉందునని, ఆయన నాకు కుమారుడై ఉండునని లేఖనాలు చెప్తున్నాయి బ్రాట్టి. మరి లేఖనాలను మనం ఆలోచన చేయాలి. ఇంకా మరి ఏ లేఖనాలను చూపెడుతున్నారు మనం ఆలోచన చేసినట్లయితే, కీర్తనలు 2వ అధ్యాయం 7వ వచనంలో రాడది, కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను అని యేసుక్రీస్తుని గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు నువ్వు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను, నేను నీకు తండ్రినై ఉందునన్నాను యేసుక్రీస్తు అన్నాడు. కానీ దేవదూతలతో ఎప్పుడు నువ్వు నా కుమారుడవు, నేను నీకు కని ఉన్నానని దేవదూతలతో ఎప్పుడు చెప్పలేదు అని లేఖనాలు చెప్తున్నాయి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనంలో, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండెను అని యేసుక్రీస్తుని గురించి మరి దేవుడు కన్నాడు అని యేసుక్రీస్తుని గురించి చెప్పడం జరిగింది. ఇంకంతేకాదు, మరి దేవదూతలు దేవుని కుమారులు కాదు. ఎందుకు కాదు? వారు సృజింపబడిన వారు, మరి దేవుని మాటతో కలగబడిన వారు. మరి లేఖనాలు చూసుకుందాం. కీర్తనలు 104వ అధ్యాయము చూడండి పిల్లలు, 104వ అధ్యాయం 30వ వచనంలో ఉంటుంది, నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడినట్లు. చూడండి, నీవు నీ ఊపిరి నీవు ఊపిరి విడువగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతములను నూతనపరుచున్నావు. భూతములు అనగా ఆత్మలు అని లేఖనాలను మనం అర్థం చేసుకోవాలి. మరి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాల్లో రాయబడ్డది. కొలసీలకు రాసిన పత్రిక 16-17 వచనాల్లో రాయబడ్డది, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి అదృశ్యమైనవి, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. 17వ వచనము, ఆయన అన్నింటికంటే ముందున్నవాడు యేసుక్రీస్తు. చూడండి, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చూడండి పిల్లరా, ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. మరి ఇవి దేవుడు కలుగును గాక అంటే కలిగినవి. మరి దేవదూతలు దేవుడు కలుగును గాక అంటే సృజింపబడినవి. మరి యేసుక్రీస్తు మనమును కలిగిన వారము కాదు, కనబడిన వారమని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, మనం ఎవరము? మరి క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనము, క్రీస్తును ధరించుకున్న వారము, దేవుని కుమారులము, కనబడిన వారము. మరి ఇంకా 3వ మాటను బట్టి చూసుకున్నట్లయితే, దేవదూతలు దేవుని కుమారులు కాదు. ఎందుకు కాదు? మరి ఎవరు దేవుని కుమారులు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము, మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమునకు ఆయన దేవదూతలకు లోపరచలేదు. చూడండి పిల్లరా, దేవదూతల కోసము లోపరచలేదు. ఇంకా ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట, ఆ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను, ఆయన ఆ కుమారునికి సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములో నిర్మింపబడెను. చూడండి పిల్లరా, ఆయన ద్వారా ఇంకంతేకాదు, ఏమని రాయబడ్డది? మరి దేవుని కుమారులు ఎవరు దేవుడు కన్నాడు అని లేఖనాలు చెప్తున్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టుచున్నారు, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను, కాబట్టి నువ్వు ఇక దాసుడవు కావు, కుమారుడవైతే దేవునికి వారసుడవు. చూడండి, దేవునికి వారసుడవని లేఖనాలు చెప్తున్నాయి. మరి దేవదూతలు దేవునికి వారసులా? కాదు. ఎవరు వారసులు? మరి దేవుని ఎవరైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని మరి విశ్వసిస్తారో వారు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, పరిశుద్ధాత్ముడు దేవుని కుమారుడు. మరి వీరు కనబడిన వారు అని లేఖనాలు చెప్తున్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16-17 వచనాల్లో రాయబడ్డది, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. ఏ విధంగా మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవునికి వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడి క్రీస్తుతోటి వారసులము.
క్రీస్తుతోటి వారసులము. మరి దేవదూతలు దేవుని వారసులు కారు. దేవుడు కనబడిన వారే మరి యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు. మరి ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందిన వారే దేవునికి వారసులుగానే. దేవదూతలు దేవుని వారసులు కారు. దేవుని మాట చేత కలగబడిన వారే సేవకులు, పనివారు. అన్ని దేవుని కుమారులని ఎలా సంబోధిస్తున్నారు? మరి మళ్ళా ఆలోచన చేయాలి. 4వ మాట, దేవదూతలు దేవుని కుమారులు కాదు, దేవుని సేవకులు, దేవునికి సేవ చేసేవారని. దేవునికి సేవ చేసేవారు. మరి యేసుక్రీస్తు రెండో రాకడలో మరి యేసుక్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించి మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారికి వారు సేవ చేసేవారని లేఖనాలు చెప్తున్నాయి. మరి లేఖనాలు చూసుకుందాం ప్రియులారా. కీర్తనలు 103వ అధ్యాయం 20వ వచనంలో రాయబడ్డది. 21వ వచనంలో రాయబడిన మాట మనము చదువుకున్నట్లయితే, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బలశూరులారా ఆయనను స్తుతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తమును నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నతించుడి అని లేఖనాలు చెప్తున్నాయి. ఆయనను సన్నతించుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో రాయబడ్డది. వీరందరూ అంటే మరి దేవదూతలు, వీరందరూ రక్షణైన స్వాస్థ్యం పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? చూడండి పిల్లరా, మరి దేవుని సేవకులు ఎవరు? ఆత్మలు. మరి దూతలు దేవుని సేవకులు, దేవుని పనివారని లేఖనాలు చెప్తున్నాయి. అంతేకాదు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడ్డ మాట చదువుకుంటే, తన దూతలను వాయువులను గాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. ఇంకంతేకాదు కీర్తనలు 104వ అధ్యాయం 4వ వచనంలో రాయబడ్డది. వాయువులను తనకు దూతలను గాను అగ్ని జ్వాలలుగాను తన పరిచారకులుగా ఆయన చేసుకొని ఉన్నాడు. చూడండి పిల్లరా, లేఖనాలను బట్టి మనం చాలా చక్కగా అర్థమవుతుంది. దేవదూతలతో మరి దేవుడు మరి ఎప్పుడైనా నువ్వు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నానని చెప్పలేదు. మరి ఎవరితోనన్నాడు అంటే యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు మరి ఆదాముతో మరి యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించిన వారే మరి దేవుని కుమారులు, దేవుడు చేత కనబడిన వారని లేఖనాలు మనం చూసుకున్నాం పిల్లారా. ఇంకా మనం ఆలోచన చేయాలి. భవిష్యత్తులో యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చేటప్పుడు మరి దేవదూతలు వారికి దేవునికిని యేసుక్రీస్తును మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారికి నమస్కారం చేయాలి. నమస్కారం చేయడానికే దేవదూతలను నియమించుకున్నాడని లేఖనాలను మనం చూసుకుందాం పిల్లారా. లేఖనాలను చూసుకుందాము. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. చూడండి, దేవుని దూతలందరూ దేవునికి నమస్కారం చేయవలనని మరి చెప్పుచున్నాడు. చూడండి మరి దేవదూతలు దేవుని కుమారులా? కాదు. మరి లేఖనాలు చూసుకున్నాం పిల్లారా. ఇంకా 5వ మాట, మరి దేవదూతలు జలప్రలయం కంటే ముందు భూమి మీదకి మరి జలప్రలయం కంటే ముందున్న వారు వారు భూమి మీదకి వచ్చి మరి నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు అని చెప్పవచ్చా? మరి చెప్పరాదు. అలాంటి పరిస్థితి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా అలా చెప్పవచ్చా? మరి చెప్తున్న పరిస్థితి నేడు మన ముంగటున్నది. ఇంకంతేకాదు మరి జలప్రలయం కంటే ముందు మరి వారు ఉన్నారు. వారు ఇప్పుడు భూమి మీదకి వచ్చి నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు అని చెప్తున్న పరిస్థితి. మరి దేవదూతలు దేవుని కుమారులు అని చెప్తున్న పరిస్థితి చూడండి పిల్లారా. మరి ఏ వచనంను చూపెడుతున్నారు? మరి దేవదూతలు దేవుని కుమారులా? మరి ఎక్కడా రాయబడలేదు దేవదూతలు దేవుని కుమారులని. మరి లేఖనాలు యేసుక్రీస్తు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, పునరుద్ధానం గురించి సద్దుకయ్యలు ఆయనను మరి ఒక ప్రశ్న వేశారు. ఏమని ప్రశ్న వేశారు అనేది మనం ఆలోచన చేసినట్టయితే పిల్లారా, మరి మనం ఆలోచన చేయాలి. మరి లూకాసు వార్తలో రాయబడిన మాట 20వ అధ్యాయం 27 నుంచి 36వ వచనం వరకు 36వ వచనం బట్టి మనం చదువుకున్నట్లయితే పిల్లారా, మరి పునరుద్ధానం లేదని చెప్పి సద్దుకయ్యలు కొందరు ఆయన యొద్దకు వచ్చారు. ఆయన యొద్దకు వచ్చి ఏమని చెప్తున్నాడు? బోధకుడా అని చెప్తున్నాడు. భార్య బ్రతికి ఉండగా ఒక సహోదరుడు సంతానం లేకనే చనిపోయాడు. మరి ఆ సహోదరుడికి 7 సహోదరులు ఉన్నారు. ఆ సహోదరులు కూడా ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత వారు కూడా చనిపోయారు. ఆమె కూడా చనిపోయింది. వీరిలో ఎవరికి ఆమె
మరి ఎవరికి ఆమె మరి భార్యగా ఉంటుంది అని అడిగినప్పుడు వారు యేసుక్రీస్తు చెప్తున్న మాట చూడండి పిల్లారా, లేఖనాలను మనం బట్టి చూసినట్లయితే 20-27 నుంచి 36 వచనం వరకు మనం చదువుకుంటే పూర్తిగా అర్థమవుతుంది. కానీ మనం 34 వచనం వరకు మనము 34 నుంచి చదువుకుందాం పిల్లారా. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెళ్లి చేసుకుందరు. ఎవరు చేసుకుంటారట? ఈ లోకపు జనులు పెళ్లి చేసుకుంటారు. చూడండి, పెళ్లి చేసుకుందరు, పెళ్ళికి ఇవ్వబడుదురు కానీ మరి గాని అని చెప్తూ పరమున మృతుల పునర్ధానం పొందుటకు యోగ్యులను ఎంచబడిన వారు పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇవ్వబడరని చెప్తున్నాడు. పెళ్లికి ఇవ్వబడరు. 36వ వచనము, మరి వారు పునర్ధానంలో పాలివారయుండు దేవదూతల సమానులుగా దేవదూత సమానులుగా దేవుని కుమారులై ఉందురు గనుక వారు చావనేరనరు. అంటే చూడండి పిల్లరా, పునర్ధాన విషయంలో మరి వారు ఏ విధంగా ఉంటారు అంటే, మరి ఒక ఆయన మరి ఒక సహోదరుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన చనిపోయాడు. ఆయన భార్యతో ఆయనకు 7 అన్నదమ్ములు ఉన్నారు. అలా మరి ఆయన భార్యను 7 పెళ్లి చేసుకున్నారు, వారు చనిపోయారు. వీరిలో ఆమె భార్య ఎవరికి భార్య అవుతుందంటే మరి పునర్ధాన విషయంలో గురించి చెప్తున్నాడు. పునర్ధాన విషయం గురించి మరి మృతుల పునర్ధానం జరిగినప్పుడు వారు దేవదూతల వైరందరూ వారు పెళ్లి చేసుకోరు అని చెప్తున్నాడు. పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవదూతలు పెళ్లి చేసుకున్నారు. ఎందుకంటే వారికి లింగభేదం ఉండదు. మనము కూడా మరి మృతుల పునర్ధాన విషయంలో మరి ఆత్మకు లింగభేదం ఉండదు. మరి శరీరానికి లింగభేదం ఉంటుంది కానీ ఆత్మకు లింగభేదం ఉండదు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి లింగభేదం ఎప్పుడు ఉంటుంది? శరీరానికే లింగభేదం ఉంటుంది కానీ ఆత్మకు లింగభేదం ఉండదని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. మరి ఇన్ని రుజువులు చూసినా కూడా మరి చూపినా కూడా కొంతమంది మరి దేవదూతలు భూమి మీదకి వచ్చి వారు అనేక కార్యక్రమాలు చేశారు. మరి లింగభేదం లేకుంటే మరి వారు మనుషులతో కలిసి వారు అనేక కార్యక్రమాలు చేశారు. అబ్రాహామును కలిశారు, మరి లోతును కలిశారు. వారు ఏంటి అని వారు అడుగుతున్న పరిస్థితి చూడండి పిల్లారా. ఇంకా మాటలు మనం చదువుకున్నట్లయితే మరి ఆదికాండం 18వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల్లో రాయబడిన మాటలు మనం చదువుకుంటే చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. చూడండి పిల్లారా, మరి అబ్రాహాం దగ్గరికి ఎవరు దేవదూతలు వచ్చారు, 3 వచ్చారని లేఖనాలు చెప్తున్నాయి. మరి మనం లేఖనాలు చూసుకున్నట్లయితే పిల్లారా, లేఖనాలను మనం చదువుకుందాం పిల్లారా. మరియు మమ్రే దగ్గర నున్న సింధు వనంలో అబ్రాహాము ఎండవేళ మరి గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. చూడండి, యెహోవా అతనికి కనబడెను. అతను కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతనికి కనబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొని పరిగెత్తుకుని వచ్చెను. నేల మట్టుకు సాగిలపడి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. చూడండి పిల్లరా, మరి అబ్రాహాము తెలియక ఏం చేసిండు? వారికి సేవ చేశాడు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొనమని మీ చెట్టు కింద అలసట తీసుకోండి అని చెప్పాడు. అంతేకాదు, ఇంకా 5వ వచనం 5-6, కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకునుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును అని ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరా నేను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రాహాం ఏం చేసాడు? అబ్రాహాం గుడారంలో ఉన్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానకల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రాహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించి వాడు దాన్ని సిద్ధపరిచి తర్వాత అతడు చూడండి 18వ వచనంలో, తర్వాత అతడు వెన్నును పాలను తాను సిద్ధం చేయించి దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలిచుండిరి. చూడండి పిల్లరా, మరి అబ్రాహాంతో 3 దేవదూతలు వచ్చారు. ఒకరు దేవుడు, మరి దేవదూత, మరి ఇంకా 2 దేవదూతలు అని చెప్తున్న పరిస్థితి చూడండి పిల్లరా. 3 దేవదూతలు వచ్చారు అబ్రాహాం దగ్గర, మరి వారిని కలుసుకున్నారు అని లేఖనాలు చూసుకున్నాం పిల్లరా. మరి దేవదూతలు దేవుని కుమారులు కాదు.
మరి ఎందుకు కాదు? మరి లేఖనాలు చూసుకుందాం పిల్లారా. మరి ఇంకా మనం ఆలోచన చేయాలి. లోతు దగ్గరికి ఎవరు వచ్చారు? లోతు దగ్గర ఏం చేశారు? మరి ఆలోచన చేసినట్లయితే ఆదికాండము 19వ అధ్యాయము 1-3 వచనాల్లో రాయబడ్డది. లోతు దగ్గరకు దేవదూతలు వచ్చారు. ఎందుకు? ఏం చేశారు? మరి లేఖనాలు చూసుకున్నట్లయితే ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదమ చేరున్నప్పుడు లోతు సొదమ గవిని యొద్దకు కూర్చుండి ఉండెను. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగంగా నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి ఏమని చెప్తున్నాడు? మరి 19వ అధ్యాయం 2వ వచనం, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చుకొని కాళ్ళు కడుక్కునుడి. మీరు పెందల కాడనే లేచి త్రోవ వెళ్ళవచ్చున నేను. అందుకు వారు, అలాగూ కాదు, నడి వీధికి రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పిరి. మరి అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారిని విందు చేసి పొంగని రొట్టెలు కాల్చి వారికి భోజనం చేసిరి. చూడండి పిల్లరా, భోజనం చేసిరి. ఇంకా మరి వీరు ఏ విధంగా చేశారు? ఎట్లా ఎరుగగా చేశారు? దేవదూతలని ఎరుగగా చేశారని ఎబ్రిల్ రాసిన పత్రికలో చాలా చక్కగా రాయబడ్డది. మరి 13వ అధ్యాయం 2వ వచనంలో రాయబడ్డది. ఎబ్రిల్ రాసిన పత్రిక, ఆదిత్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకే దేవదూతలకు ఆదిత్యం చేసిరని మరి ఎబ్రిల్ రాసిన పత్రికలో రాయబడ్డది. మరి దేవదూతలని ఎరుగక వారు ఆదిత్యం చేశారు అని లేఖనాల్లో రాయబడ్డది. మరి అంతేకాదు, మనం ఆలోచన చేయాలి. దేవదూతలు దేవుని కుమారులు కాదు. మరి దేవుని కుమారులు కాదు. మరి చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తును సమాధిలో పెట్టినప్పుడు మరి దేవదూత వారికి ప్రత్యక్షమైంది. మరి లేఖనాలు చూసుకుందాం పిల్లరా. మార్కు సువార్త 16వ అధ్యాయము 1-5 వచనాలు చదువుకున్నట్లయితే ఇక్కడ చాలా చక్కగా రాబడ్డది. మరి విశ్రాంతి దినమును గడిచినప్పుడు మరి మగ్దలేని మరియ వారు వచ్చి మరి సమాధికి రాయిని పొర్లించే విధానం చూస్తున్నప్పుడు తెల్లవారుజామున వారు వచ్చినప్పుడు ఏమని చెప్తున్నారు? 5వ వచనం, అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువు టంగి ధరించుకునే ఒక పడుచువాడు కుడివైపున కూర్చుంటుట చూసి మిక్కిలి కలవరపడిరి. మరి దేవదూత వారికి కనబడ్డట్లుగా మరి లేఖనాలు చూస్తున్నాం పిల్లారా. అంతేకాదు, అదే సందర్భము లూకాసు వార్తలో రాయబడ్డది. 24వ అధ్యాయము 1-4 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఆదివారం తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యం తీసుకొని వచ్చి సమాధి యొద్దకు వచ్చిరి. సమాధి ముందర రాయి దొర్లింపబడుట చూసి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గురించి వారికేమీ తోచకయుండగా మరి ప్రకాశమైన వస్త్రములు ధరించుకొని 2 మనుషులు వారి ఎదుట నిలిచిరి. చూడు, దేవదూతలు వారికి కనబడ్డారు. మరి చూడండి, మరి ఇంకా అంతేకాదు, దేవదూతలు ఇంకెవరైనా కనబడ్డారా? మరి యాకోబుకు కనబడ్డారు, యాకోబుతో పెనుగులాడారు అని లేఖనాలు చెప్తున్నాయి. మరి చూడండి పిల్లారా, ఆదికాండము 32వ అధ్యాయము 23-24 వచనాల్లో రాయబడ్డది. యాకోబు వారిని తీసుకొని చూడండి పిల్లారా, లేఖనాలు చదువుకుందాము. మరి 32వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకున్నట్లయితే, యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటి తనకు కలిగినదంతయు పంపివేశను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. చూడండి, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. చూడండి, ఒక నరుడు అతను తెల్లవారు వరకు పెనుగులాడాను. అదే దేవదూత అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి చూడండి, మనం ఆలోచన చేయాలి. మరి దేవదూతలు మరి ఇన్ని కార్యక్రమాలు చేశారు కదా. మరి వారికి రక్తమాంసాలు కలిగిన వారా? మరి భూమి మీదకి వచ్చి మరి నరుల కుమారులతో వివాహం చేసుకుంటారా? మరి నరుల కుమార్తెలు వివాహం చేసుకునేవారు ఎవరు? భూమి మీద ఉన్నవారా? మరి మా ఆలోచన చేయాలి. దేవదూతలు మరి రక్తమాంసములు గలవారు కాదు. మరి ఎవరు రక్తమాంసములు గలవారు? భూమి మీద నివసించే మనుషులే అని మరి లేఖనాలు చెప్తున్నాయి. భూమి మీద జీవించడానికి రక్తమాంసములు ఎవరికి అవసరమో? దేవదూతలకు అవసరమా? మరి దేవదూతలు మనం ఆలోచన చేయాలి. దేవదూతలు మానవ కుమారులతో సావాసం చేసే వీలుందా? మరి సావాసం చేసి పిల్లలు కనే వీలుందా? అలా బైబిల్ చెప్తుందా? మరి అలా బైబిల్ చెప్పట్లేదు.
మరి అలా బైబిల్ చెప్పట్లేదు. వారు కూడా మరి ఇన్ని చేశారు అని ఆ కౌంటర్ వేస్తారు. ఆ కౌంటర్కు మనం ఆలోచన చేయాలి. సొదొమ గొమొర్రా దగ్గర మరి ఏం జరిగింది? మరి సొదొమ గొమొర్రాలో ఏం జరిగింది? మరి సొదొమ గొమొర్రా దగ్గరికి వచ్చి వారు ఏం చేశారు? మరి చూడండి పిల్లరా, ఈ విధంగా వారు మనం ప్రశ్నించినప్పుడు మనము లేఖనాలు చూయించాలి. మరి లేఖనాలు చూయించాలి. సొదొమ దగ్గరికి వచ్చి సొదొమ మనుషులతో దేవదూతలతో మరి వారు లైంగిక కార్యక్రమాలు చేశారా? మరి లైంగిక కార్యక్రమాలు చేసి దేవుని పిల్లలను కన్నారా? మరి లేఖనాలు చూసుకుందాం పిల్లరా. వారు లేఖనాలు ఈ విధంగా చూపెడుతున్నారు. ఆదికాండము 19:4-5 చూపెడుతున్నారు. వారు పడుకొనక ముందు చూడండి మరి లేఖనాలు చూపెడుతున్నారు. ఆదికాండము 19:4-5 వారు పడుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లును చుట్టివేసిరి. చూడండి పిల్లరా, మరి సొదొమ గొమొర్రాకు దేవదూతలు వచ్చారు. ఆ దేవదూతలు వారు ఉన్నప్పుడు సొదొమ గొమొర్రా వారిని కలుసుకోవాలని వారు మరి బయటకు పంపు అన్నప్పుడు వారి సొదొమ గొమొర్రా మనుషులకు దేవదూతలకు లైంగిక కార్యక్రమం చేస్తుందని వారికి తెలియక వారు అలా ప్రవర్తించారు అని వారితో కలుసుకోవడానికి వీలు లేదు అని లేఖనాలు చెప్తున్నాయి. పిల్లలు అంతేకాదు, మరి మనం ఆలోచన చేయాలి. 19:5 లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి దేవదూతలు పరశరీరానుసారులా? చూడండి, దేవదూతలు పరశరీరానుసారులా? కాదే. మరి లేఖనాలు చూసుకుందాం. యూదా పత్రిక 1:6-7 రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే మరి దేవదూతలకు మరి దేవుడు ఏం చేశాడు? మనం ఆలోచన చేయాలి. మరి చూడు, తమ ప్రధానత్వమును నిలుపుకో యూదా పత్రిక రాసిన పత్రిక 1:6-7 మరియు ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు మహాదినము జరుగు తీర్పునకు కటిక చీకటిలో నిత్యపాశంలో ఆయనను బంధించి భద్రం చేసెను. చూడండి, ఆ ప్రకారమే సొదొమ గొమొర్రాలో వాటి చుట్టూనున్న పట్టణంలో వీరి వలనే వ్యభిచారం చేయుచు పరశరీరానుసారుల నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడిరి. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. సొదొమ గొమొర్రా పట్టణస్థులు ఏ విధంగా వ్యభిచారం చేశారు? మరి అవి వ్యభిచారం ఏంటి? సొదొమ గొమొర్రాలో చేసిన వ్యభిచారం ఏంటి? మరి దేవదూతలు చేసిన వ్యభిచారం ఏంటి? మనం ఆలోచన చేయాలి. మరి బైబిల్ గ్రంథం ఏం చెప్తున్నది? బైబిల్ గ్రంథం వ్యభిచారం గురించి ఏమన్నా చెప్తున్నదా? మరి వ్యభిచారం అనే పదము మరి సందర్భానుసారంగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అన్నిటికీ వ్యభిచారం అంటే అది సందర్భానుసారంగా మనకు అర్థం కాని పరిస్థితి ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మరి సందర్భాన్ని బట్టి వ్యభిచారము ఏ విధంగా చేశారు? మరి వ్యభిచారం అనేది దేవదూతలు ఏ విధంగా వ్యభిచారం చేశారు? ఎందుకంటే దేవుడు దేవదూతలకు ప్రధానత్వం ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని నిలుపుకోలేదు. ఆ దేవదూత ఏమని అనుకున్నది? దేవుని కంటే ఎక్కువగా, దేవునితో సమానునిగా చేసుకోవాలనుకున్నది. అదే వ్యభిచారం. మరి సొదొమ గొమొర్రా వారు చేసిన వ్యభిచారం ఏంటి? చూడండి, మనం ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథంలో మరి వ్యభిచారం గురించి ఏమని రాయబడ్డది మనం ఆలోచన చేయాలి. మరి చూడండి, మనం ఆలోచన చేస్తే మరి దేవదూత మరి ప్రధానత్వం నిలుపుకోలేదు అని లేఖనాల్లో రాయబడ్డది. మరి యెషయా గ్రంథము 14:12-15 రాయబడిన మాట ఏమని? తేజో నక్షత్రమా వేకువచ్చుగా నీవు ఎట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టి నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రమును పైగా సింహాసనమును హెచ్చించేదను, ఉత్తర దిక్కున సభాపర్వతను కూర్చుందును. మరి మేఘమండలం మీదకి కెక్కేదను, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకొందును అని నీవు నీ మనసులో అనుకుంటివి. నీవు పాతాళంలో నరకంలో ఒక మూల త్రోసివేయబడితివి. అది వ్యభిచారం. మరి దేవదూత చేసింది వ్యభిచారం ఏంటి? దేవునితో సమానుడిగా చేసుకోవాలనుకున్నది. అందుకోసమే ఎహెజ్కేలు గ్రంథంలో రాయబడ్డది. 28వ అధ్యాయంలో రాయబడ్డది. 28వ అధ్యాయంలో 12-18 చాలా చక్కగా రాయబడ్డది. మరి ఇక్కడ మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లారా, మరి ఏమని రాయబడ్డది? నరపుత్రుడా, తూరు రాజు గురించి అంగలార్పు చూడండి, అంగలార్పు వచనం ఎత్తి
ఈలాగూ ప్రకటింపుము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, పూర్వ జ్ఞానమును చూడండి, పూర్ణ జ్ఞానమును మరి సంపూర్ణ సౌందర్యము గలవాడని, సంపూర్ణ సౌందర్యం గల కట్టడను మరిచితివి. చూడండి, మరి మనం ఆలోచన చేయాలి. మరి మరి పూర్ణ సౌందర్యము గల వాడి దానిగా ఎంచుకున్నావు, నిన్ను నువ్వే ఎంచుకున్నావు. మరి ఏదైనా తోటలో మరి నేను ఒక మంచి అవకాశముగా ఇచ్చాడు దేవుని, ఏదైనా తోటలో నీవుంటివి. చూడండి ఎంత చక్కని మరి అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని వాడు చేజార్చుకున్నాడు అని లేఖనాల్లో రాయబడ్డది. చూడండి, మనం ఆలోచన చేయాలి. మరి ఆలోచన చేస్తే దేవుని కంటే ఎక్కువగా మరి దేవునితో సమానునిగా చేసుకుంటాను అనుకున్నది అదే. మరి దేవుడు మరి వ్యభిచారం చేసింది, దేవదూతలు చేసిన వ్యభిచారము అదే. కానీ సొదొమ గొమొర్రా చేసింది వారు చేసిన వ్యభిచారం అలాగా. మరి ఇంకా మనం ఆలోచన చేయాలి సందర్భాన్ని బట్టి. మరి బైబిల్లో రాయబడ్డది సందర్భాన్ని బట్టి వ్యభిచారం గురించి మనము అర్థం చేసుకోవాలి. కానీ అన్నిటికీ వ్యభిచారం అని మనం అర్థం చేసుకుంటే మరి ఆ సందర్భం మనకు అర్థం కాదు పిల్లరా. మరి అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మరి ఇంకా మనం ఆలోచన చేయాలి. వ్యభిచారం అనే పదమును గురించి మనము శరీర సంబంధమైన దాని గురించి కాదు అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. మరి దేవదూతలు చేసింది శరీర సంబంధమైనది కాదు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మనం ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథంలో రాయబడిన రుజువులు ఏంటి? బైబిల్ గ్రంథంలో రాయబడిన రుజువులను గురించి మనం చూసుకున్నట్లయితే మరి వ్యభిచారమును గురించి ఇంకా ఏ విధంగా రాయబడ్డది మరి చూడండి పిల్లల. మనం ఆలోచన చేయాలి. మరి ఏశావు ఏ విధంగా వ్యభిచారం చేశాడు, ఏశావు వ్యభిచారం చేశాడు అని లేఖనాల్లో రాయబడ్డది. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో రాయబడ్డది. ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైన ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. చూడండి పిల్లరా, ఏశావు ఏ విధంగా వ్యభిచారం చేశాడు? దేవుడు అనుగ్రహించి మహిమను మరి గుర్తించలేకపోయాడు. మరి లోక శరీర సంబంధమైన దానికి మీద మనసుంచాడు, అందుకోసమే వ్యభిచారం చేశాడు అని రాయబడ్డది. మరి ఇంకంతేకాదు, మరి ఆలోచన చేసినట్లయితే వ్యభిచారం గురించి యాకోబు రాసిన పత్రికలో రాయబడ్డది. 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట, వ్యభిచారులారా ఈ లోక దేవుని వైరమని మీరు ఎరుగరా, కాబట్టి ఈ లోకమును స్నేహించేవాడు చేయగోరాడు దేవునికి శత్రువు అయి ఉందును. దేవుని మాటకు లోబడి ఉండక లోకానుసారమైన వాటిని మరి దానితో స్నేహం చేసిన వారిని మరి వ్యభిచారులారా అని ఇక్కడ సంబోధించడం జరిగింది. చూడండి పిల్లారా, మనం ఆలోచన చేయాలి. దేవుని మాటకు లోబడి ఉండాలి. కానీ దేవుని మాటకు లోబడకుండా లోక సంబంధమైన వాటిని గురించి స్నేహం చేస్తే వ్యభిచారులారా అన్నాడు. మరి వ్యభిచారం అంటే శరీర సంబంధమైన వ్యభిచారము కాదని ఇక్కడ మన లేఖనాలను బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మరి అర్థం చేసుకోవాలి పిల్లరా. మరి ఇక లోతు ఏ విధంగా మరి వ్యభిచారం చేశాడు అనేది లోతుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, లేఖనాల్లో రాయబడ్డది. లూకాసు వార్త 10వ అధ్యాయము 28, 29 వచనాల్లో రాయబడ్డది. లోతు దినములలో జరిగినట్లు జనులు తినుచు త్రాగుచు నారు నాటుచు పెళ్లి కీయబడుచు ఉండ్రి ఇల్లు కట్టుచుండ్రి. అయితే లోతు సొదొమ విడిచిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిచి వారందరిని నాశనం చేసెను. చూడండి పిల్లలు, లోతు దినంలో వ్యభిచారం ఏ విధంగా జరిగింది? దేవుని మాటకు లోబడలేరు, తింటారు, తాగుతారు, అన్నీ చేస్తూ మరి ఉన్నారు. అగ్ని గంధములకు వచ్చి పడిపోయినా కూడా వారికి సోయలేని పరిస్థితిలో వారు వ్యభిచారం చేశారు అని లేఖనాల్లో రాయబడ్డది. మరి మనం ఆలోచన చేయాలి. భూమి మీద దేవదూతలకు సంతానోత్పత్తి చేసే అవకాశం ఉందా? భూమి మీద దేవదూతలు సంతానోత్పత్తి చేసే అవకాశం ఉందా? మరి జలప్రలయం కంటే ఏమని చెప్తున్నారు? జలప్రలయం కంటే ముందు మరి ఏం చేశారు? మరి ఆలోచన చేసినట్లయితే జలప్రలయం కంటే ముందు మరి నరులు ఉన్నారు, వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. మరి నెరవేర్చి ఇప్పుడు మళ్ళీ భూమి మీదకి వచ్చారు. ఆ భూమి మీదకి వచ్చి నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు అని చెప్తున్న పరిస్థితి చూడండి పిల్లరా. అలా బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉందా? బైబిల్ గ్రంథం అలా చెప్తుందా? ఏమని చెప్తుంది? ఒక మనిషి నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించాడు దేవుడు. మరి దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పము ఏ విధంగా ఉంది? అపోస్తల కార్యము 10వ అధ్యాయం 26వ వచనంలో రాయబడ్డది. మరి దేవదూతలు మరి దేవుని కుమారులని, ఆ దేవుని కుమారులు నర కుమార్తెలతో వివాహం చేసుకొని పిల్లలను కన్నారని బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. మరి దేవుని సంకల్పం ఏంటి?
మనం ఆలోచన చేసినట్లయితే మరి పిల్లరా దేవుని సంకల్పం చూడండి పిల్లరా, ఒక మనిషి నుండి ప్రతి జాతులను సృష్టించాడని రాయబడ్డది. అపొస్తలుల కార్యము 10:26 మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక్కడి నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించి వారు దేవుని తరువులాడి కనుకొందురేమో అని రాయబడ్డది పిల్లరా. మరి ఈ వచనము మరి చూడండి పిల్లరా, దేవదూతల ద్వారా దేవుని కుమారులని వారు నరుల కుమార్తెలను పెళ్లి చేసుకుంటే మరి ఈ వచనం రాయేసేది ఉండేది కాదు. పిల్లరా మనం ఆలోచన చేయాలి. దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా మరి మనుషులు దేవదూతలు దేవుని కుమారులని మరి అపార్థం చేసుకొని ఈరోజు అనేకమైన బోధలు జరుగుతున్నాయి పిల్లరా. దేవునికి వ్యతిరేకంగా మరి అనేకులు బోధలు చేస్తున్నారు పిల్లరా. మనం ఆలోచన చేయాలి. మరి దేవదూతల ద్వారా భూమి మీద సంతానం జరిగినట్లు బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. చూడండి పిల్లరా, ఈరోజు మరి చేస్తున్న బోధలేంటి ఇంకా మరి ఇంకా అంతేకాదు. మరి అలా కాదండి, ఆదికాండంలో 6వ అధ్యాయం 4వ వచనంలో రాయబడ్డది కదా, మరి రాయబడుతున్నది కదా అని చెప్తున్నారు పిల్లరా. మరి ఏమని రాసిన, ఆ దినములలో నెఫీయులు వారు భూమి మీద నుండి తర్వాత వారు భూమి మీద ఉండి దేవుని కుమారులు నరుల కుమార్తెలు పోయినప్పుడు వారు పిల్లలను కని పూర్వకాలమందు వారే సూర్యులు అని చెప్తున్నారు. చూడండి పిల్లరా, వారే సూర్యులు అని చెప్తున్నారు. అంతే చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి. వాక్యానికి వారు సొంత ఆలోచనలు బట్టి ఆలోచిస్తున్నారే కానీ వాక్య సిద్ధాంతము, బైబిల్ సిద్ధాంతంకు లోబడి దేవుని చిత్తము, దేవుని ప్రణాళికను అర్థం చేసుకోలేక వాక్యానికి వ్యతిరేకంగా చూడండి పిల్లరా, ముని కొనలకు ఎదురుతానే విధంగా ఈరోజు బోధలు జరుగుతున్నాయి పిల్లరా. మరి ఈ బోధలు ఏ విధంగా జరుగుతున్నాయి? మనం ఎన్నో లేఖనాలు చూసుకున్నాం. దేవదూతలు దేవుని కుమారులా? దేవుని కుమారులు కాదు. దేవదూతలతో నువ్వు నా కుమారుడు, నేను కని ఉన్నానని చెప్పాడా? లేదా ఎవరితో చెప్పాడు? దేవుడు యేసుక్రీస్తుతో చెప్పాడు, నువ్వు నా కుమారుడు, నేను కని ఉన్నాను. చూడండి పిల్లారా, ఈ లేఖనాలు ఏ విధంగా చెప్పబడ్డాయి? మరి చూడండి, దేవుని చిత్తం ఏంటి? ఒక మనిషి నుండి ప్రతి జాతిని సృష్టించాడని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లారా, మరి ఇంత చక్కగా చెప్తున్నా కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఈరోజు బోధలు చేస్తున్నారు. మరి దేవుని కుమారులు, దేవదూతలు దేవుని కుమారులు అంటున్నారు. మరి నరుల కుమార్తెలు వివాహం చేసుకున్నారని మరి ఆదికాండంలో 6వ అధ్యాయం 2వ వచనం చూపిస్తున్న పరిస్థితి చూడండి పిల్లారా. ఇంకా అంతేకాదు, మరి ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? చూడండి పిల్లారా, ఎన్నో వచనాలు చూసుకున్నాం మనము. మరి ఎన్నో వచనాలు చూసుకున్నాము. దేవదూతలు దేవుని కుమారుడు కాదు, దేవుని సేవకులు, దేవుని మాట చేత కలగబడిన వారే దేవుని సేవకులు, దేవునికి పనివారు. చూడండి పిల్లరా, వాయువులను గాను వాయువులు గాను సేవకులు గాను చేసుకున్నాడని లేఖనాలు చూసుకున్నాం పిల్లారా. మరి లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి తప్ప కానీ మరి ఏదో అక్కడ ఒక వచనం పుట్టినోట్లో రాయబడినది, మరి దేవుని కుమారులు, దైవ కుమారులు అనే ఆ పుట్టినోట్లో రాయబడిన దాన్ని బట్టి ఆ మాటను బట్టి ఇంకా వాక్యంకు వ్యతిరేకంగా మనము బోధలు చేస్తే మరి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచిన వారం అవుతాము, పాపం చేసిన వారం అవుతాము. అందుకోసమే ఈ లేఖనాలను బట్టి అర్థం చేసుకోవాలి. మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని చిత్తాన్ని మరి జరిగించే వారంగా ఉండాలి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండకూడదు. మరి చూడండి, అబ్రాహాంతో మరి దేవదూతలు వచ్చారు, లోతుతో దేవదూతలు వచ్చారు. వారు దేవదూతలను ఎరకనే వారికి ఆతిథ్యం చేశారని హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడ్డది. చూడండి, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. మరి దేవుని కుమారులు ఎవరు, మరి నరుల కుమారులు ఎవరు అనేది మనము ఇంకా ముందు వచ్చే క్లాస్ నుంచి మరి నేర్చుకుందాం పిల్లారా. మరి మనం అర్థం చేసుకోవాలి. ఇకనైనా లేఖనాలను మరి ప్రకటించేవారు, బోధ చేసేవారు ఈ బోధలను సరిదిద్దుకోవాలి. లేఖనానుసారంగా మన ఆత్మీయ జీవితంలో సరిదిద్దుకుంటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవునికి మహిమ తెచ్చేవారంగా ఉండాలి. మన ఇష్టానుసారమైన బోధలు చేస్తే మరి పాతాళానికి జారిపోతాం. భయంకరమైన పరిస్థితి వచ్చినట్టు పిల్లరా. మరి సాతాను వాడు మనోనేత్రాల్లో గుడితనంగా వేసి ఇది కరెక్టు అని వాడికి ఏదో అక్కడ రాయబడ్డ మాటను బట్టి మరి ఆ పుట్టినోట్లో రాయబడిన దాన్ని బట్టి మరి దేవుని కుమారుడు దేవదూతలు అని చెప్పడం ఎంతవరకు సబబు, ఎంతవరకు లేఖనానుసారం? లేఖనాలు చూసుకున్నాము ఎన్నో. మరి దేవదూతలు దేవుని కుమారుడు కాదు, దేవుని పరిచారకులు, దేవుని పనివారే. చూడండి పిల్లారా, యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తే వారికి నమస్కారం చేయాలి. చూడండి పిల్లారా, మన ఆలోచన చేయాలి. మరి లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రయాణిస్తే మరి నరకానికి తప్పదని లేఖనాలు హెచ్చరిస్తున్నాయి. లేఖనాలను బట్టి ఇకనైనా బోధలు సరిదిద్దుకోండి. మరి దేవుని కుమారుడు, దేవదూతలు దేవుని కుమారుడు కాదు, దేవుని పరిచారకులు, దేవుని సేవకులు అనే లేఖనాలు చెప్తున్నాయి.
మరి మనం ఆలోచన చేయాలి. ఇంకా మరి జరగబోయే క్లాసులో ఇంకా మరి దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు అని మనము తెలుసుకుందాం పిల్లారా. మరి ఇంతవరకు మనం చెప్పబడిన మాటలు మనకు అర్థమైంది ఏంది? మరి దేవదూతలు దేవుని కుమారులు కాదని, దేవదూతలు దేవుని సేవకులు అని, దేవుని పనివారని, మరి దేవదూతలతో ఎప్పుడైనా దేవుడు నువ్వు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నానని చెప్పాడా? చెప్పలేదని లేఖనాలు చూసుకున్నాం. ఎవరితో చెప్పాడు? మరి దేవుడు కన్నవారితో చెప్పుకున్నాడు, యేసుక్రీస్తు చెప్పుకున్నాడు. పరిశుద్ధాత్మతో, ఆదాంతో, మనతో దేవుడు మనల్ని కన్నాడు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లారా. ఆ లేఖనాల ప్రకారం మన ఆత్మీయ జీవితంను కట్టుకుందాం. వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితంను సరిదిద్దుకుందాం. మనమందరము దేవునికి చిత్తాన్ని నెరవేర్చి దేవునికి మహిమ తెచ్చేవారంగాను, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. మన వచ్చే క్లాసులో ఇంకా మరి పూర్తిగా వివరంగా దేవుని కుమారులు ఎవరు, నరుల కుమారులు ఎవరు అని నేర్చుకుందాం పిల్లరా. చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని దేవదూతలు దేవుని కుమారులు కాదు, మరి దేవుని సేవకులు అని ఇంతవరకు నేర్చుకున్నాం నాయన. ఇంకా మరి వచ్చబోయే క్లాసులో మరి దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు అనేది నేర్చుకోవడానికి మరి కృప చూపండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మా ఆత్మీయ జీవితం సరిదిద్దుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మాకు అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రిలారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత మరి ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మరి క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.